సోషల్ మీడియాలో ఒక సామాన్య రైతు బిడ్డగా పాపులారిటీని సంపాదించి బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి అనుకున్నది సాధించి బిగ్ బాస్లోకి అడుగు పెట్టడమే కాకుండా టైటిల్ విన్నర్గా కూడా నిలిచిన వ్యక్తి పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్లోకి అడుగు పెట్టక ముందే పల్లవి ప్రశాంత్ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ ఉండేది. బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా మొదటి 2 వారాల్లో ఫుల్ నెగిటివిటీ ఉండేది. కానీ రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్తో బోలెడంత సానుభూతి సంపాదించడంతో పాటు హౌస్ శివాజీ అండ కూడా పల్లవి ప్రశాంత్కి బాగా కలిసొచ్చింది. ఫలితంగా టైటిల్ విన్నర్గా నిలిచారు. హౌస్లో ఉన్నన్ని రోజులు పల్లవి ప్రశాంత్ తన ట్రోఫీ కొట్టిన తర్వాతే వచ్చే ప్రైజ్ మనీని రైతుల కోసం ఉపయోగిస్తా అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఒక్క రైతు కూడా డబ్బులు ఇచ్చినట్టు కనిపించలేదు. ఈ కారణం చేత పల్లవి ప్రశాంత్ తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. హౌస్లో ఉన్నన్ని రోజులు సపోర్ట్ చేసిన వాళ్లే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ మొదటి నుండి ఇతనికి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ పోస్ట్ పెట్టిన వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. అయితే ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్కి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ప్రశాంత్ కూరగాయలు అమ్ముకుంటూ కనిపించారు. రావాలమ్మా రావాలి, తెల్లవారుజామునే వచ్చేసాము, ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు, ఒక్కసారి మా దగ్గర కొంటే రెండవసారి ఉచితంగా ఇస్తాము అంటూ గట్టిగా అరుస్తూ కనిపించాడు. పల్లవి ప్రశాంత్ జీవితం ఒకప్పుడు ఇలాగే గడిచింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వీడియో సహజమా లేకపోతే రీల్స్ కోసం చేశాడా అనే అనుమానం నెటిజన్స్లో ఉంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ వీడియోని మీరు కూడా చూసేయండి. ఇకపోతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెద్ద రేంజ్కి వెళ్ళడాన్ని అందరూ అనుకున్నారు. బిగ్ బాస్లో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్తో పాటు స్టార్ మా ఛానల్ ఏడాది పాటు తమ ఛానల్లోనే పనిచేయాలని ఒప్పందం చేసుకుంటుంది. పల్లవి ప్రశాంత్తో కూడా అలాంటి ఒప్పందమే చేసుకుంది. కానీ ఎందుకో ఆయన బిగ్ బాస్ తర్వాత స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే ఒక్క షోలో కూడా కనిపించలేదు. కిరాక్ బాయ్స్ కిలాడి లేడీ షోలో కనిపిస్తాడని అనుకున్నారు, కానీ అందులో కూడా ఆయన రాలేదు.